వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల్లో భాగంగా వేగంగా ఆన్సర్ని రిట్రీవ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి నిమోనిక్స్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి, ఇది మనందరికీ సార్క్ పేరుతో సుపరిచితం. సార్క్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ దేశాలు ఉన్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా, కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతూ ఉంటారు. ఈ 4 ఆప్షన్స్లో వేరే దేశాన్ని, దీనిలో లేని దేశాన్ని చేర్చి ఇది కాంతి ఇది అని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి దేశాన్ని, వాటి పేర్లను గుర్తుపెట్టుకోవాలి అంటే సార్క్లో మొత్తం 8 దేశాలు ఉన్నాయి. సార్క్ అనేటటువంటిది 1985 డిసెంబర్ 8వ తేదీన ఏర్పడడం జరిగింది. ఇది నేపాల్లోని కాఠ్మండ్లో దీని హెడ్ క్వార్టర్ ఉంది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి సార్క్ దేశాలు MBBS పెయిన్, సహజంగా మనం పెయిన్ వస్తే ఏం చేస్తాం, MBBS డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలా దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దాన్ని చూసినట్లయితే M అంటే మాల్దీవ్స్, B అంటే బంగ్లాదేశ్, B అంటే భూటాన్, S అంటే శ్రీలంక, P అంటే పాకిస్తాన్, A అంటే ఆఫ్ఘనిస్తాన్, I అంటే ఇండియా, N అంటే నేపాల్. ఆఫ్ఘనిస్తాన్ మొదటగా 7 దేశాలు ఉండేటివి. ఆఫ్ఘనిస్తాన్కి 2007వ సంవత్సరంలో సభ్యత్వం లభించింది. దీంతో మొత్తం 8 దేశాలు ఈ సార్క్ దేశాలు ఉన్నాయి. సార్క్ దేశాలు ప్రపంచ జనాభాలో 21% జనాభాను కలిగి ఉన్నాయి. మొత్తం ప్రపంచ జనాభాలో ప్రపంచ విస్తీర్ణంలో 3% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఈ అన్ని దేశాలు కలిపి ఆ తర్వాత ఈ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థను కనుక పరిశీలించినట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4% వాటాను కలిగి ఉన్నాయి. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి మన విదేశీ విధానంలో భాగంగా నైబర్హుడ్ ఫస్ట్ అని చెప్పేసి ఒక విధానం ఉంది. దానిలో భాగంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి సంబంధించిన సార్క్ అనేటటువంటిది అత్యంత కీలకమైనది. సో సార్క్ దేశాన్ని గుర్తుంచుకోవడానికి MBBS పైకి ఉపయోగించండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.